శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద తను ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము శ్రీనివాస్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. గ్రంథి శ్రీనివాస్ అంటే ఇంటి పేరు గ్రంథి ఎట్లాగో ఒంట్లో ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా పాడైపోయి పిచ్చి పిచ్చప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గ్రంథి శ్రీనివాస్ గారు చిరంజీవి గారిని మాట్లాడే స్థాయి మీది కాదు, అది ముందుగా తెలుసుకోండి. ఎందుకంటే చిరంజీవి గారు ఆజాత శత్రువు. ఆయన ఎవరికి కూడా హాని చేయాలని కలలో కూడా అనుకునేటువంటి వ్యక్తి. సొంత కష్టార్జితతో సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఒదిగి ఉండాలనే సూత్రాన్ని అవలంబిస్తూ ఈరోజు ప్రజాక్షేత్రంలో కూడా తన మార్కుని ఏదైతే మనం సంపాదించిన దాన్ని 10 మందికి పంచిపెట్టాలని మనం కోరుకుంటామో ప్రతి మనిషి, దానికి అనుగుణంగా చిరంజీవి గారు ఆయన సంపాదించిన డబ్బుని ఎన్ని సంక్షేమానికి వ్యక్తిగత అవసరాలకి ఉపయోగించారో ముందు అది తెలుసుకోవాలని చెప్పి ఈ చెడిపోయిన గ్రంథి శ్రీనివాస్ గారికి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆయన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి, ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి అనేక వేల లక్షల మందికి అవయదానం చేయటం కానీ, కళ్ళదానం, అలాగే బ్లడ్ ద్వారా అనేక మంది మనుషులకి ప్రాణాపాయం నుంచి కాపాడిన సందర్భం నీ కుటుంబ సభ్యులకు కూడా జరుగుంటుంది. అది ఒక్కసారి తెలుసుకో చెడిపోయిన గ్రంథి శ్రీనివాస్. అలాగే కోట్లాది మందికి కోవిడ్ టైంలో ప్రభుత్వం కూడా చేయలేనటువంటి ఆక్సిజన్, కనీసం బతకడానికి డబ్బులు కాదురా, నీళ్లు కాదురా, ఆక్సిజన్ ఇవ్వనరా, ఊపిరి తీసుకొని బతుకుతామని ప్రజలు కోరుకుంటే కూడా ప్రభుత్వం చేయలేనటువంటి సహాయాన్ని చిరంజీవి గారు ఆక్సిజన్ అందించి కోట్లాది మందిని ఆదుకున్న సంగతి మర్చిపోయినట్టున్నావు. నీ కుటుంబ సభ్యులు అడుగు, చిరంజీవి గారి ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ కూడా పొంది బతికిన వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. చెడిపోయిన గ్రంథి శ్రీనివాస్, అది గుర్తుపెట్టుకో. అలాగే పదే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఖచ్చితంగా నీ నియోజకవర్గంలో ఓటమి భయము పుట్టుకుందనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంది.